వీడియో చూసే అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చేయనికి కారణం ఏందంటే ఆహ్, ఈ నెల 27న బక్రీద్ ఉంది. దాని కారణంగా మన గోమాతలను, నందులను అందరూ కోసి తినేస్తుర్రు. వాటిని కాపాడడానికి సహాయం కోసమని ఈ వీడియో చేయడం అయితుందండి. చూశారు గదా! ఇది మన నాటు ఒంగోలావు. ఇలాంటి మన ఒంగోలావు నందులనన్నిటిని చంపేస్తుర్రు. వాటిని కాపాడడానికి అందరికీ ఎవరికి ఎంత తోచినంత వాళ్ళు సహాయం చేస్తుర్రండి. ఇప్పటివరకు మన విజయరామ్ గారు సార్ సేవ్ ఆఫీసు లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటది. వాళ్ళ అకౌంట్‌కు మీకు ఎంత వీలైతే అంత సాయం చేయండి. మనకు ఎన్ని వీలైతే అన్ని నందులను కాపాడదాము. ఇప్పటివరకు 5,00,000 వరకు కలెక్ట్ అయిందండి. దాని నుంచి మనం 3-5 నందుల వరకు కాపాడగలుగుతాము. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వంతు సాయం ఎంతైనా పర్లేదండి చేయండి. ఇంట్లో ఒక వీడియో పెట్టాను, లింక్ ఇచ్చాను. సేవ్ ఆఫీస్ అని కొడితే మీకు వస్తదండి. సేవ్ ఆఫీస్‌కు చేసినా సరే, లేదా నా అకౌంట్‌కు అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్‌షాట్ పెట్టండి. అలా అయినా సరే ఈ 27 లోపు ఎంత వీలైతే అంత సాయం చేయండి. ఎంతమంది వీలైతే అంత. ఎంతైనా పర్లేదండి. కొంచెం మన నందులను, మన నందులు శివునికి ఒక ప్రతిరూపం. శివుని ఒక వాహనమైన నందిని ఆవుని మనం కాపాడుకుందాము. ఈ ఆవులను అన్నిటిని మళ్ళీ మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు అందించడం జరుగుతుందండి. మంచి మంచి నందులండి. నేను ఈరోజు వెళ్తున్నాము కొన్నిటిని కొననీకి. అక్కడ మీకు వీడియో తీసి కూడా చూపిస్తాను. మంచి మంచి నందులండి. మన తెలుగువారు, హిందువులందరూ మన ఆవు, మన సంపద అండి ఇది. వీటిని కాపాడుకోవాలి మనము. వీలైనంత వరకు సాయం చేయండి. ప్లీజ్ ఇది ఒక రిక్వెస్టు. ఎప్పుడు నేను ఇలాంటి రిక్వెస్ట్ పెట్టలేదు. ఆవులను ఇంకా ఎందుకంటే డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ఎంత వీలైతే అంత కాపాడుకోవాలని చెప్పి వీడియో చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి మన ఆవులని, మన నందులని మనం కాపాడుకుందాం. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి కొంచెం. సహాయం చేయండి ప్లీజ్.